బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. తిరుపతన్నతో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ఇవాళతో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. తిరుపతన్నతో కలిపి ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. ఇవాళతో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు తిరుపతన్నతో కలిసి అలాగే ప్రభాకర్ రావు ఇద్దరిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది, అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇద్దరు కూడా సమాధానం ఇస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఒకటి ఏదో జరగబోతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సజ్జనర్ ఎంటర్ అయిన తర్వాత కేసు ఒక కీలక మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ నౌ చూసుకుంటే మాత్రము తిరుపతన్న మాజీ పోలీస్ అధికారి ప్రస్తుతం ఆయన అయితే విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి రాధాకిషన్ రావు మాజీ పోలీస్ అధికారి, ఆయన గతంలో చూసుకుంటే మాత్రం టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి అతను. సో రాధాకిషన్ రావును, అదేవిధంగా శ్రవణ్ రావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీస్ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒకటి దొరికినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి దొరికినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలను వీళ్ళ ముందు పెట్టి ఒకరిని ఒకరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం. అంటే ఎవరు చెప్తే చేశారంటే నేను ఫలానా వ్యక్తి పై అధికారి చెప్పినప్పుడు చేశాను అని చెప్పినప్పుడు, మరి రాధాకిషన్ రావు పేరు తిరుపతిలో చెప్పడమా లేకపోతే తిరుపతిలో ప్రభాకర్ రావు పేరు చెప్పడమా? సో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నప్పుడు వారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఎవరు చెప్తే చేశారు అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకోవడం అనేది ఇప్పుడు చాలా కీలకం. సో ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో ఒక కీలక మలుపు అయితే తీసుకోబోతున్నారు. నెక్స్ట్ సర్వ్ చేయబోతున్నటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులు అనేవి ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఏవైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకుల పేర్లు కూడా ఇప్పుడు సన్నిధికి రాబోతున్నాయి. ఒకటి ఇప్పటి వరకు కూడా కేవలం పోలీస్ అధికారుల పేర్లు మాత్రమే వస్తాయి, కానీ ఇక పైన పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా సన్నిధికి రాబోతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఆ విచారణకు సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడం అనేది చాలా కీలకం. సో ఆ ఫైనల్ కంక్లూజన్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ కంక్లూజన్ కు సంబంధించినటువంటి దాని మీద ఒక క్లారిటీ తీసుకుని రావడం, అదేవిధంగా కోర్టుకు ఆధారాలు సమర్పించడం అనేది ఇప్పుడు ముఖ్యం. కాబట్టి కేసు నమోదు 2 రోజులైంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇక పోలీసులు దీనికి సంబంధించినటువంటి సిట్ టీం ఎవరైతే ఉన్నారో ఈ కేసును అంతటి కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. డెఫినెట్ గా వితిన్ 10 days లోపల ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక మలుపు అయితే మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.